నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై అప్పుడప్పుడు ఆయన అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తపరుస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు గురించి స్పందించారు. అయితే నిన్న మొన్నటి వరకు మనం విన్నాం, జైల్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులను ఉండవల్లి కలిసేసి వచ్చారు అని చెప్పి. అయితే దీనిపై ఆయన స్పందించడం కూడా జరిగింది. తాను నిజంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు కలిశానని, పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు అంటున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పారిశ్రామికవేత్తను అరెస్ట్ చేయకుండా పిఎస్ఆర్ని ఎలా అరెస్ట్ చేస్తారు అని కూడా ఆయన అనటం జరిగింది. ఇంకా దీంతో పాటు ఆయన పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. మరి ఉండవల్లి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎవరు అడగకుండానే ఆయన ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అందరికీ. కానీ ఆయన సలహాలు నేను న్యూట్రల్గా ఇస్తున్నాను, ఇద్దరికీ చెప్తున్నాను, ఈ సీఎంకి ఆ సీఎంకి అంటారు, కానీ చూసే వాళ్ళకి మాత్రం అది వన్ సైడెడ్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ తప్పు అని మాట్లాడుతున్నారు. అలాగే పోసాని గారి గురించి కూడా మాట్లాడారు. సో ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? మీ ఉద్దేశం ఏంటి? అంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముసుగుందా, ముసుగు తీసేశారా? ఆయన ఇష్టం. కాసేపు ముసుగు ఉంటుంది, కాసేపు ముసుగు తీసేస్తుంటాడు. ముసుగు వీరుడుగా ఏంటి, ఇప్పుడు తను మేధావి, జనరల్గా అందరికీ తెలివి ఉంటుంది, ఈయన కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే అతి తెలివి, అంటే అతి తెలివి అంటే మళ్ళీ ఇంకో రకంగా కాదు. అందరూ చూసే కళ్ళు వేరు, ఉండవల్లి కళ్ళు వేరు. ఇప్పుడు మనం చూసాం ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన మాటలు, ఆయన యొక్క సారాంశం మనకు అర్థమయ్యేది ఏంటి? పిఎస్ఆర్ ఆంజనేయులపై ప్రేమ, ఈనాడుపై కక్ష, జగన్మోహన్ రెడ్డిపై దొంగ ప్రేమ, కూటమి ప్రభుత్వంపై పగ. వెరసి ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రెస్ మీటు ప్రజలకు ఏంటి సందేశం? ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నాకు స్నేహితుడు అని చెప్పాడు. 25 ఏళ్ళుగా మేమిద్దరం కలిసి తిరుగుతాము. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు నాకు చాలా క్లోజు, ఢిల్లీలో పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి వాట్ అంజన్ అని భుజం మీద కొడతాడు. అంటే మాకంతా సన్నిహితుడు. అంజన్ అనగానే కాల్ మీ యాజ్ అంజన్ అని ఆయన పెట్టిన మెసేజ్లు గుర్తొస్తాయి. ఆయన ఎవరో లేడీస్ అందరికీ మెసేజ్లు పెట్టడం, వాట్సాప్లో వేధింపులు, పలానా బ్లూ శారీ వేసుకురా, లేకపోతే జడ వద్దు, జుట్టు విడదీసుకునిరా అని మెసేజ్లు పెట్టడం, ఇవి గుర్తొస్తాయి. అంటే ఉండవల్లి అరుణ్ కుమార్కి ఇలాంటి వ్యక్తి అత్యంత సన్నిహితుడని ఆయన చెప్పటం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగినట్టు గతంలో, నువ్వెందుకని యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు అని అంటే అరెస్ట్ అయ్యి 10 రోజులు జైల్లో ఉందాం అనుకుంటున్నాను ఆయన అన్నట్టు. సరే నేను వచ్చి అప్పుడు పలకరిస్తాలని ఈయన అన్నట్టు. అప్పటి ఆ సంభాషణ దాన్ని మరి ఆచరణలో పెట్టే క్రమంలోనే ఇప్పుడు ఈ పలకరింపు అని. అయితే రాజమండ్రి జైల్లో పెడతారనుకున్నాను, అక్కడైతే ఈజీ నాకు పలకరింపు, ఇక్కడికి వచ్చాను ఇప్పుడు బెజవాడ జైల్లో పెట్టారంటూ. అంటే ఉండవల్లి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్ట్ చేయలేదంటాడు. అక్కడే తెలివి మనందరికి ఉన్నదానికన్నా కొంచెం ఆయనకి ఎక్కువ అంటుంది. అదే అతి తెలివి అంటారా, లేకపోతే మేధస్సు అంటారా? ఇలాంటి కుహనా మేధావులే ఇవాళ అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు, ప్రజల్ని ఎలా వక్రీకరిస్తారు, బోడుగుండుకి మోకాలకి ముడి పెట్టడం అంటే ఇదే అనమాట. కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఇవాళ ఈయన అరెస్ట్ అయ్యారు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కుక్కల విద్యాసాగర్ కావచ్చు. అసలు ఇదంతా ఒక పెద్ద సిండికేట్. ఏది ఆయన అంటోంది ఉండవల్లి ఏంటి, ఆమె ముంబై స్టేషన్లో పెట్టిన కేసులో పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్ట్ చేయలేదంటాడు. ఎవరిని అడగాల ప్రశ్న నువ్వు? ఉండవల్లి ఇదే ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టాలి? ముంబైలో పెట్టాలి. ఇదే ప్రెస్ మీట్ రాజమండ్రిలో కాకుండా ముంబైలో పెట్టి ముంబై ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు క్వశ్చన్ చేయి, అక్కడ డీజీపీని క్వశ్చన్ చేయి, అక్కడ ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేయి. పారిశ్రామికవేత్తను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. అది అక్కడ కేసు కదా. అంటే ఇప్పుడు ఆ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిందాల్ని అరెస్ట్ చేయాలా? ఏం కోరుకుంటున్నాడు? అందుకే అసలు ఏంటి ఆ మోకాలకి బోడుగుండుకు ముడిపెట్టడం ఏంటో మనకు అర్థం కాని అంశం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మీకు ప్రేమ, ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదని ఎవరేమీ అనరు. అంటే అలాంటి వ్యక్తికి నీ కితాబు. ఇవాళ అతను చేసినటువంటి అరాచకాలు, అతను చేసినటువంటి ఇది. ఇంకో మాట ఏంటి, ఈనాడుపై కక్ష. మనం ఇందాక అనుకున్నదే. ఈనాడులో ఇవాళ వచ్చేది రేపు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందంట. అంటే 2 బండలు, 2 birds సింగిల్ షాట్. అదేగా మన మేధావి అరుణ్ కుమార్. చూసావా,
ఒక్క షాట్తో అటు కూటమి ప్రభుత్వాన్ని కొడతాడు, ఇటు ఈనాడుని కొడతాడు అనమాట. ఈనాడులో ఇవాళ వచ్చింది, రేపు కూటమి ప్రభుత్వం అమలు చేయడం అంటే ఏంటి? ఆయన ఆ ఒక్క వాక్యంలో ప్రజలకి ఏమి చూపించాలని? ఈనాడుపై ద్వేషాన్న, కూటమి ప్రభుత్వంపై ద్వేషాన్న? ఈనాడులో ఏపీపీఎస్సీ గురించి వచ్చింది, మళ్ళీ అందులో కూడా లోపల పెడతారు. అంటే ఇప్పుడు ఎండలో నువ్వు ఎందుకు వచ్చావని అడిగారట. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి బెజవాడ ఎందుకు వచ్చావంటే, నేను ఎటు కొంచెం వర్షాలు పడ్డాక రావచ్చు కదా, నేను ఇక్కడే ఉంటా కదా అన్నాడంట. అంటే ఏంటి, వర్షాలు పడేదాకా వస్తారంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులో కూడా ఆయన లోపలే ఉంటాడు. ఏపీపీఎస్సీ కేసు అది అవాస్తవమా? అందులో అరాచకం జరగలేదా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన పనులేంటి? అరే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? గౌతమ్ సవాంగ్ చైర్మన్గా, సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళ ఐపీఎస్లు. ఆ రోజే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షంలో డిమాండ్ చేశారు, వీళ్ళ ఐపీఎస్ హోదా రద్దు చేయమన్నారు. అసలు దీనిపైన సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు అప్పట్లోనే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు. ఏపీపీఎస్సీ స్కామ్ అంత సివియర్ స్కామ్ అనమాట. అంటే 162 గ్రూప్ 1 పోస్టులు, దాని నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2018లో. అది ఫిలప్ అవుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత. రాజ్యంగా ఎన్ని వాల్యుయేషన్లు చేస్తారు? డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు, హైలాండ్లో పెడతారా, రిసార్ట్లో పెడతారా? అంటే ఇతను ఐపీఎస్ఆ? వాల్యుయేషన్ ఎక్కడ జరుగుద్ది? ఏదైనా యూనివర్సిటీలో జరగాలి, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన వాల్యుయేషన్ నువ్వు రిసార్ట్లో పెడతావా? ఆ క్యాంప్ సైన్, ఆ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? దానికి పిఎస్ఆర్ ఆంజనేయులకి ఏంటి సంబంధం? 1,14,00,000 చెక్ ఇస్తాడు దానికి. దానికి ఎంత ఖర్చు అయింది? 30 లక్షలు అవుతుంది. అంటే ఆ 75 లక్షలు ఎవరు తిన్నారు? ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చిన పరిస్థితి అన్నమాట. అంటే నువ్వు హైకోర్టు అక్షంతలు వేసింది, నోటిఫికేషన్లో లేని డిజిటల్ వాల్యుయేషన్ చేయించడం తప్పు, మాన్యువల్ వాల్యుయేషన్ చేయమంది. అంటే మాన్యువల్ వాల్యుయేషన్ మళ్ళా నువ్వు ఇంకొక హోటల్లో పెడతావా, ఆవాసాలో? అరే వాల్యుయేషన్ చేయటానికి వీళ్ళకి హోటల్సేనా, రిసార్ట్లేనా? ఆవాసాల్లో ఎంత బిల్లు? 20 లక్షల. అంటే వీళ్ళ యొక్క బిల్లుల కోసం ఆవాసాల్లో పెడతారు, హైలాండ్లో పెడతారు. పిఎస్ఆర్ ఆంజనేయులు బాగా పరిచయం ఉండవాళ్ళకి. అంటే ఇదంతా కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం కావాలని చేసింది అని చెప్పి ఆరోపించినా కూడాను, గతంలో మహిళల్ని హింసించి వేధించిన కేసులో కూడా అవి బహిరంగ నిజాలే కదా. అలాంటి వ్యక్తి అరెస్ట్ చేసి తప్పు చేశారు అని చెప్పి ఉండవల్లి గారు అనడం ఎంతవరకు కరెక్ట్? బెజవాడ ఫిమేల్ డాక్టర్, గన్నవరంలో విడో, అరే గుంటూరులో మరొక మహిళ, ఖమ్మంలో ఇంకొక మహిళ, ఎంతమంది మహిళలు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు బారిన పడ్డారు, వేధింపులకు గురయ్యారు. మనం అనేది కాదు, ఒక సిపిఎం నాయకురాలు చెప్పింది ఏదో ఛానల్ డిబేట్లో. ఇతను ఒక కామ పిశాచిగా తేల్చారు. అతను ఇతనికి ఫ్రెండా? వాట్సాప్లో ఆ మెసేజెస్ అన్నీ ఆ రోజు మీడియా హైలైట్ చేసింది. అసలు వీళ్ళిద్దరికి డిబేట్ పెట్టింది ఒక ఛానల్, వల్లభనేని వంశీకి పిఎస్ఆర్ ఆంజనేయులకి. అసలు మీరు ఐపీఎస్ అయినంత మాత్రానికి మీకు మాన్యువల్స్ ఉండవా? మీకేమీ నిబంధనలు వర్తించవా? అదేమంటే ఏమంటాడు, పోలీసులు ఇంకెవరి పనులు చేయరు అంటాడు. పోలీసులు ఇంకెవరి పనులు చేస్తారు? ఇట్టయితే ఇప్పుడు ఎవరో ఒకడు కేసు పెడతాడు, వాడి పని ఏదో చూసి పెట్టమని మేము చెప్తాము, వాళ్ళు ఏదో చేస్తారు. ఎవడో ఒకడు కాదు కేసు పెట్టింది ఎవరు? కాదంబరి జత్వాని మీద కుక్కల విద్యాసాగర్. అతను ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పోటీ చేసినాడు అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో. అంటే ఇక్కడ ఈ కాదంబరి జత్వాని గారి కేసు విషయానికి వస్తే, ఆవిడ ముంబైలో పారిశ్రామికవేత్త మీద పెట్టినటువంటి కేసు వేరు, ఆవిడని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి కేసు వేరు. కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టారని ఆవిడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఉండవల్లి గారు మాత్రం ఇప్పుడు వైసీపీ 2 కేసులను అది చూపిస్తుంటే, ఉండవల్లి గారు మాత్రం మాట్లాడే మాటలు 2 కేసులు ఒకటే అన్నట్టు మాట్లాడారు. అంటే అక్కడ ఆయన ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్త మీద పెట్టడం వల్లే ఇక్కడికి ఆవిడని తీసుకొచ్చారు అన్నది ఆయన మాటల ద్వారా ఒప్పుకున్నట్టే అయిపోయింది. ఎందుకంటే అక్కడ కేసు క్లోజ్ అవ్వకుండా ఇక్కడ పిఎస్ఆర్ని ఎలా అరెస్ట్ చేస్తారు అంటే, ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉందని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టేనా? అంటే ఆ కేసు క్లోజ్ అవ్వకుండా ఇక్కడ అరెస్ట్ చేస్తారు, ఇది ఇక్కడ కేసు కదా. మరి ఆయన ఆ విధంగానే మాట్లాడారు. అంటే జిందాల్తో దీన్ని ముడిపెట్టి, జిందాల్ ఏసియాలోనే 6వ 7వ అతిపెద్ద కుబేరుడు అని చెప్పి, ఆయనకేదో 1,38,000 కోట్ల సంపద ఉందని, ఆయన అరెస్ట్ చేయకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎట్టాక అరెస్ట్ చేస్తారని.
ముంబై పోలీసుల యొక్క మనసంతోనే ఈ అరెస్ట్ జరిగిందని, అసలు అరెస్ట్ చేసింది ఏపీ పోలీసు కాదు ముంబై పోలీసే అని, ముంబై పోలీసులు జత్వానీని అరెస్ట్ చేసి వీళ్ళకి అప్పచెప్పారని రకరకాలుగా మాట్లాడారు. ఆ ముంబై పోలీసులతో మాట్లాడింది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు కదా. పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ చేసి ముంబై పోలీసుతో మాట్లాడితేనే కదా ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చింది, కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు కాంతిరాణా టాటా చెప్పాడు, విశాల్ గున్ని చెప్పాడు. ఏది ఆపరేషన్ కంప్లీట్ అయితేనే విశాల్ గున్నికి విశాఖపట్నంలో పోస్టింగ్ ఇస్తామన్నారని, అప్పటి వరకు అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టారని, అందుకని తను ఇది చేయాల్సి వచ్చిందని, తన యొక్క టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసింది ఆ సిపి, ఆయన క్యాంప్ క్లర్క్ అని. ఎవరు? విశాల్ గున్ని ఇచ్చిన వాగ్మూలం. వాళ్ళిద్దరిని వాళ్ళు పట్టుకొచ్చారు. ఎవరు? కాంతిరాణా టాటాని రమ్మన్నారు, విశాల్ గున్నిని కూడా రమ్మన్నారు. ఇప్పుడు RRRపై హత్యాయత్నం కేసు ఉంది రఘురామకృష్ణరాజు పైన, అందులో A2 ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. అసలు ఎన్ని కేసులు! ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులో ఆయన A1. ఈనాడులో రాశారు కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందంటే ఈ విధమైనటువంటి మాటల ద్వారా ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరికి మేలు చేద్దామని, నేరుగా మీరు బలపరచాలనుకున్నా, మీరు మద్దతు చెప్పాలనుకున్నా జగన్మోహన్ రెడ్డిని మద్దతు చెప్పండి, ఆ పార్టీలో చేరిపోండి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు తీసుకోండి, ప్రెస్ మీట్లు పెట్టండి. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, కక్ష రాజకీయాలు చేయొద్దని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, ఒకవేళ ఆరోపణలు వస్తే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, వీళ్ళందరినీ ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటారు? వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే సమయం వచ్చినప్పుడు అరెస్ట్ జరుగుద్ది. ఇప్పుడు దానికి ఏమంటాడు? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఇద్దరినీ ఒకే గాట కట్టడం అది భావ్యం కాదనమాట. ఏది? ఇద్దరినీ ఒకే గాట కట్టడం ద్వారా ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తేడా ఏమీ లేదనేది ప్రజల్లో చొప్పించాలన్న ఉండవల్లి తెలివితేటలు, అది తెలివా ఏమనాలా? అదేంటి? ఇవాళ గతంలో ఎవరు స్వేచ్ఛగా ఫిర్యాదు ఇవ్వలేని పరిస్థితి, ఫిర్యాదు ఇచ్చినా కూడా నమోదు కాని పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ స్వేచ్ఛగా ప్రతి బాధితుడు తనకు జరిగిన అన్యాయం గురించి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడు, చెప్పుకోగలుగుతున్నాడు. తన భూమి పోయిందనో, లేకపోతే తన మీద దాడి జరిగిందనో, తనకింత అన్యాయం చేశారు, ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనో బాధితులంతా స్వేచ్ఛగా వచ్చి ఫిర్యాదులు ఇచ్చేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. దాన్ని అందరూ హర్షించాలి, అభినందించాలి. అది వదిలేసి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోసాని కృష్ణమురళి గురించి ఎత్తుతాడు. ఏంటి? ఆయన మీద 111 సెక్షన్ పెట్టారంటాడు. ఇంకా ఆ సెక్షన్లన్నీ చదివితే అతను గగ్గోలుగా ఏడుస్తాడంటాడు. ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం తిట్టిన తిట్లకు ఇప్పుడెందుకు కేసు పెడతారంటాడు. అప్పుడు కేసు పెడితే తీసుకోలేదు, ఇప్పుడు కేసు పెడితే తీసుకునే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన తిట్టింది అవాస్తవమా? దానికి ఏం చెప్తాడు? ఏదో భగవద్గీత శ్లోకం చెప్పాడు. ఏమని? తిట్టినాడు పుణ్యం అంతా మనకు వచ్చుద్దంట. ఇప్పుడు మనలో ఉన్న పాపం అంతా వాడికి పోద్దంట, తిట్టించుకున్నాడులో ఉన్న పాపం అంతా వాడికి పోద్దంట. ఈయన భగవద్గీత శ్లోకం చెప్తాడు. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారిని తిట్టాడు, వదిలిపెట్టాడు. ఈయన పుణ్యం అంతా రామోజీరావు గారికి పోయిందా? దాని మీద కేసులు వేసాడు. ఆయన బతికుండంగా నానా హింస పెట్టాడు, తీవ్ర వేధింపులకు గురి చేశాడు, మానసికంగా చిత్రవధ చేశాడు ఉండవల్లి. ఇప్పుడు ఆయన పాపాలన్నీ ఈయనకు వచ్చినాయా? అప్పుడు లేదా ఈ భగవద్గీత శ్లోకం? ఉండవల్లి ఇంకా ఈ గోడ మీద పిల్లిలాగానో లేకపోతే ఈ గండు పిల్లిలాగానో ఇవి వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.